కార్ కొని రోడ్ మీద పోతుంటే ప్రతి ఒక్కరు ఆపి ఎంత ఇస్తుంది ఇది మాత్రమే అడుగుతుంటారు. మనం డైరెక్ట్ నానోతో కంపేర్ చేసుకుంటే నానో కంటే చిన్నదే. అండ్ ఈ యొక్క వెహికల్ కరెక్ట్గా మాట్లాడాలంటే అర్బన్ ట్రాఫిక్ నుంచి పర్ఫెక్ట్గా ఎస్కేప్ కానికి మాత్రం ఈ కార్ కొనుక్కోవచ్చు. డిజైన్ ఎంత ఈజీగా అయిపోయిందంటే సార్ అయిపోయింది. కొంతమందికి వేడి ఉంది, కొంతమందికి ఇది ఏంది వీళ్ళు ఏమైనా తయారు చేసిరా డిజైన్ అన్న ఫీలింగ్ లో పోతుంటారు. అండ్ ఇలాంటి గ్రాఫిక్ వర్క్స్ తో ఈ యొక్క ఎంజీ మనకి డిఫరెంట్ వేరియంట్స్ అయితే కనబడతా ఉంటుంది. వెహికల్ ఎట్లా ఆఫ్ చేయాలో తెలుసా నీకు? బటన్ లేనప్పుడు ఎట్లా ఆఫ్ చేస్తాం? ఆబ్వియస్లీ ఆఫ్ చేయలేం. సో బేసిక్ గా డోర్ ఉంది, లోపల జాగలేదు. ఆబ్వియస్లీ అక్వేస్ ల్యాక్ అండ్ దిస్ ఇస్ 10 lakh అని చెప్పొచ్చు. కానీ అండ్ దీని యొక్క బ్రేకింగ్ మాత్రం అదొక ఈరోజు నా దగ్గర ఎంతో క్యూటెస్ట్ కార్, అంటే ఒక కార్ కొని రోడ్డు మీద పోతుంటే ప్రతి ఒక్కరు ఆపి ఎంత ఇస్తుంది ఇది మాత్రమే అడుగుతుంటారు. చాలా క్యూటెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు ఈ కార్ది. యాక్చువల్గా దీని కీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మనం చిన్నప్పుడు ఎంతోమంది ఐపాడ్స్ కొనే ఉంటాం కదా, ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఐపాడ్ లాగానే సేమ్ ఒక యాపిల్ ఐపాడ్ లాగానే అయితే ఉంది. ప్రస్తుతం అయితే మన దగ్గర ఉన్నది ఈ కార్ ఎంజీ నుంచి కామెట్ అనే ఒక వెహికల్ అయితే ఉంది. టు బి వెరీ ఫ్రాంక్, ఈ ఒక్క వెహికల్ మాత్రం మనం డైరెక్ట్ నానోతో కంపేర్ చేసుకుంటే నానో కంటే చిన్నదే. కాకపోతే దీని యొక్క ఏదైతే లెంత్ ఉందో 2.9 meters దీని లెంత్. అండ్ ఒకవేళ విడ్త్ చూసుకుంటేనైతే 1.5 meters క్యూట్గా దీని అయితే డిజైన్ చేసి వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అసలు ఈ కార్లో ఎగ్జైటింగ్ థింగ్స్ అసలు ఏమేమి ఉన్నాయి, అసలు ఈ కార్ ప్రైస్ వర్తా కాదా, అసలు ఇది ఎంత రేంజ్ ఇస్తుంది, అండ్ ఈ చిన్న బుడ్డి కార్లలో వీళ్ళు ఎన్ని ఫీచర్లను పెట్టుంటారు. అండ్ దీంట్లో యాక్చువల్గా టెక్నాలజీ చూసుకున్నా కూడా, స్క్రీన్ చూసుకున్నా కూడా సఫిషియెంట్గా ఇచ్చారు. అండ్ ఈ యొక్క వెహికల్ కరెక్ట్గా మాట్లాడాలంటే అర్బన్ ట్రాఫిక్ నుంచి పర్ఫెక్ట్గా ఎస్కేప్ కానికి మాత్రం ఈ కార్ కొనుక్కోవచ్చు. అండ్ నా పర్సనల్గా నువ్వు ఏంటి అన్నా చెప్పాలనుకుంటున్నావు అంటే వెరీ సింపుల్గా, నీ దగ్గర ఒక ప్రైమరీ కార్ ఉన్నప్పుడు అస్సలు హజిల్ ఫ్రీ, అంటే ఏసీ ఉండాలి, మ్యూజిక్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి, లగ్జరీ ఇంటీరియర్స్తో హాయిగా ట్రాఫిక్లో ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి మాత్రం ఈ కార్ అయితే పర్ఫెక్ట్గా వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్ని మనం ఓవరాల్ రివ్యూ చూసుకుందాం. బుడ్డిగా క్యూట్గా ఉంది కాబట్టి మనం ఫ్రంట్ నుంచి అలా ఫాస్ట్గా అట్లా ఓవరాల్ లుక్ అయితే చూసుకుంటూ వద్దాం. సో ప్రస్తుతం అయితే ఈ బడి ఇంచుమించు నా హైటే ఉంది. సరే, ఫస్ట్ మనము దీని యొక్క ఫ్రంట్ సెక్షన్ చూసుకుందాం. అన్నిటికంటే ఫస్ట్గా నాకు ఈ వెహికల్లో కనబడిచేది చిన్ని పాదాలు దీనివి. ఇక్కడ నీకు ఏదైతే కనబడుతుందో దాని యొక్క రేడియస్ వచ్చేసి నీకు 12R అంటే 12 inches రేడియస్ తోటి వీలైతే దీనికి క్యూట్గా దీని టైర్లు అయితే ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేశారు. ఎందుకంటే ఆక్వర్డ్గా కనబడుతుంది అప్పుడప్పుడు కొంతమందికి, ఆటోలకి వాటికి వీటికి యాక్టివాల్ టైర్లు ఎందుకు పెడుతున్నారు అని. కాకపోతే దీంట్లో మాత్రం డిజైనింగ్ పర్పస్ మాత్రం వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా అయితే దీన్ని ఫిట్ చేశారు. ఒకసారి ఫ్రంట్ సెక్షన్కి వెళ్దాం. ఒకవేళ ఫ్రంట్ మాత్రం చూసుకుంటేనైతే నీకు ఈ ఫ్రంట్ యొక్క ఏదైతే విండ్షీల్డ్ గ్లాస్ ఉందో సఫిషియెంట్గా పెద్దగా ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే చిన్నగా ఉన్నా కూడా కార్ డిజైన్ నీకు ఓవరాల్ స్పేస్ మాత్రం పెద్దగా అనిపిస్తూ ఉంటుంది, ఓపెన్ ఉంటుంది కాబట్టి. అండ్ ఫ్రంట్ నీకు 2 వైపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న డిజైన్ అనుకుంటున్నాం, కాదు, ఇది ఒక చిన్న ఫ్రంట్ బానెట్ లాగా ఇచ్చారు. ఇది ఓపెన్ చేసినా మనకు పని ఏమి ఉండదు, కాకపోతే కష్టపడి చూపిస్తాను. అండ్ ఒకవేళ దీని డిజైన్ పర్పస్ చూసుకున్నాం అనుకో, సైడ్ ఏదైతే మనకి సైడ్ ORVMs ఉంటాయో అక్కడ నుంచి నీకు దీని యొక్క క్రోమ్ యొక్క డీటెయిలింగ్ వెళ్ళుకుంటూ మళ్ళీ అవతల సైడ్ ORVM మీదకైతే ఈ క్రోమ్ యొక్క డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ LED స్ట్రిప్ మొత్తము మనకి బానెట్ అటు నుంచి ఇటు వరకు కంప్లీట్గా రన్ అవుతూ ఉంటుంది. అండ్ జస్ట్ కొంచెం బ్యూటిఫుల్ డిజైనింగ్ కోసం కానీ డీటెయిలింగ్ పర్పస్ కోసము నీకు ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్ అండ్ దాని కింద వీళ్ళు బ్లూ కలర్ స్ట్రిప్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కింద చూసుకుంటేనైతే అలాగే ఈ వెహికల్ కూడా దాని యొక్క ఫ్రంట్ సెక్షన్ లోనే ఛార్జింగ్ యొక్క సాకెట్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఒకవేళ ముందు చూసుకున్నా కూడా మనకి ఇక్కడ వచ్చేసి దాని యొక్క హెడ్ లైట్ సెటప్ ఇచ్చారు. అండ్ దాని కిందనే నీకు ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకుంటేనైతే బ్యూటిఫుల్ గా అయితే డిజైన్. కాకపోతే ఈ వెహికల్ ఇలా స్ట్రైట్ ఉండడం వల్ల ఆబ్వియస్ గా మనకి డ్రాగ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే మరి ఈ వెహికల్ అంత స్పీడ్ పోదు కాబట్టి సిటీ డ్రైవింగ్కి చిన్న పనులకి మాత్రం పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఇక్కడైతే మీరు ఎయిర్ వెంట్స్ అయితే ఇచ్చారు, లోపల కూలింగ్ సిస్టమ్ కోసం మన ఏసీ యొక్క రేడియేటర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, చాలా ఈజీగా అంటే కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. లోపల నుంచి నేను ఉత్తగా నడిపేస్తా కదా కార్ని, ఇది పెద్ద ఛాలెంజర్ కాదు కదా అని. ప్రస్తుతం అయితే నేను దీని యొక్క వరల్డ్ స్మాలెస్ట్ బోనెట్ అయితే ఓపెన్ చేశాను. దీని కింద ఏముంది అంటే మనం వాషర్ ఫ్లూయిడ్ వేసుకోవచ్చు,
దాని మించి మనం ఏం చేయకూడదనే చెప్తా. ఎందుకంటే మ్యాక్సిమం మనం చెయ్యి కూడా ఇక్కడ వరకు కూడా పోయే అంత జాగలేదు లోపల. సో ఇది బేసిక్గా ఓన్లీ మనం వాషర్ ఫ్లూయిడ్ వేసుకోవడానికి మాత్రమే ఫెసిలిటీ కోసం వీళ్ళది అయితే ఓపెనింగ్ ఇవ్వడం జరిగింది, ఎటువంటి స్టోరేజ్ కాదు. సో ఒకవేళ కానీ మనము దీని యొక్క సైడ్ ప్రొఫైల్ చూసుకుంటేనైతే డిజైన్ ఎంత ఈజీగా అయిపోయిందంటే సార్ అయిపోయింది, ఇంత ఫాస్ట్గా ఇది డిజైన్ అయిపోయింది. ఒకవేళ ఫ్రంట్ నుంచి చూసుకున్నాం ఇంకో నీకు ఇట్లా వచ్చుకుంటూ ఏ పిల్లర్ అండ్ ద పార్ బి అండ్ ద సి చాలా ఫాస్ట్గా అయితే దీన్ని వీళ్ళు ఖతం చేయడం జరిగింది. కాకపోతే ఆక్వర్డ్ ఎందుకు అనిపించట్లేదు అంటే నీకు ఫ్రంట్ యొక్క ఏదైతే సైడ్ మిర్రర్ ఉందో చాలా హ్యూజ్ మిర్రర్ ఇచ్చి అండ్ ఈ యొక్క పిల్లర్ యొక్క డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా వీళ్ళు క్రాఫ్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ రేర్ ప్యాసింజర్స్ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళకు కూడా క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ రావద్దు కాబట్టి ఇంత హ్యూజ్ మిర్రర్ ఇవ్వడం వల్ల ఈ సైడ్ యొక్క ప్రొఫైల్ డిజైన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వీళ్ళు దాన్ని ఇవ్వడం జరిగింది. ఒకవేళ కరెక్ట్గా చూసుకున్నాం అనుకో దీని యొక్క ఫ్రంట్ డోర్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అంతే నీకు ఇరుకు బొక్కలాగా కనబడకుండా ప్యూర్గా ఒక డోర్ని కంప్లీట్గా పెద్దగా ఇచ్చేసి వెనుకకు కూడా యాక్సెస్ మనకి ఈ యొక్క ఫ్రంట్ సీట్ని ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు దాని వెనుకకి. అండ్ ఒకవేళ ఇటు సైడ్ చూసుకున్నా కూడా మనకి ఈ సి పిల్లర్ మీద ఎలక్ట్రిక్ అనే చిన్నగా వీళ్ళు డీటెయిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డిజైన్ వైజ్ చూసుకున్నా కూడా ప్యూర్గా నీకు ఈ క్యారెక్టర్ లైన్స్ ఫ్రంట్ నుంచి మన యొక్క పిల్లర్ సి వరకు అయితే నీకు చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. అండ్ రూఫ్ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేశారు. మెల్లగా దీన్ని బ్యాక్ సైడ్కి ఒకసారి చూసుకుందాం. ప్రస్తుతం అయితే మనము ఈ క్యూట్ లిటిల్ కార్ రేర్ సైడ్కి అయితే వచ్చేసాము. వెనక చూసుకుంటేనైతే నీకు ఇక్కడ బ్రేక్ లైట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డీఫాగర్ మాత్రం వీళ్ళు ఇక్కడ 3 లైన్స్ ఇచ్చారు. అండ్ ఈ యొక్క మిర్రర్ కూడా చాలా హ్యూజ్గానే అయితే ఉంది వెనక మాత్రం. అండ్ ఒకవేళ బ్యాక్ సైడ్ చూసుకుంటేనైతే ఈ యొక్క ఎల్ఈడి స్ట్రిప్ కంప్లీట్ బ్యాక్ మొత్తం ఇది ఫ్లోట్ అయితే వస్తుంది. అండ్ దాని కిందనే మళ్ళీ డిజైన్ కోసము వీళ్ళు ఒక క్రోమ్ డిజైన్ అయితే కంప్లీట్గా దాని లెంత్ అంతా తీసుకురావడం జరిగింది. అండ్ దీనికి రేర్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది పార్కింగ్ టైం వాటికి వీటికి. అండ్ నీ యొక్క పార్కింగ్ సెన్సార్స్ కూడా ఇక్కడ అక్కడ రేర్ పార్కింగ్ సెన్సార్స్ వారు ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అటు ఇటు చూసుకున్న ఒక మాదిరిగా అయితే బండి నాకైతే క్యూట్ అనిపిస్తుంది. కొంతమందికి వేడి ఉంది, కొంతమందికి ఇది ఏంది వీళ్ళు ఏమైనా తాగి చేసిరా డిజైన్ అన్న ఫీలింగ్లోకి పోతుంటారు. కాకపోతే టు బి వెరీ ఫ్రాంక్ పర్ఫెక్ట్లీ డిజైన్ అండ్ ప్లేస్డ్ ఆన్ రోడ్ అన్నట్టు నా ఫీలింగ్. మరి నీ ఫీలింగ్ అని కూడా చెప్పు. అండ్ ఒకవేళ ఇక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే ఆబ్వియస్లీ ఎంజీ కొత్తగా వచ్చినప్పుడు మనకి పేరు చాలా ఫేమస్ అయింది ఇంటర్నెట్ ఇన్సైడ్ అని. అండ్ ఇక్కడ ఈవీ అని ఒక చిన్న బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కింద కూడా మనకి లైట్ అయితే ఇచ్చారు. అండ్ అటు ఇటు మనకి రేర్ రిఫ్లెక్టర్స్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ ఇక్కడ వాళ్ళ టైల్ ల్యాంప్ చూసినా కూడా బ్యూటిఫుల్గా దాన్ని వీళ్ళు ప్లేస్ చేయడం అయితే జరిగింది ఇక్కడ. అండ్ కంప్లీట్ ఎల్ఈడి అండ్ నీకు కొంచెం క్రోమ్ యొక్క డీటెయిలింగ్ కూడా వాళ్ళు యాడ్ చేయడం జరిగింది వెహికల్లో. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటేనైతే ఎక్కడైతే నీకు సి పిల్లర్ వస్తుందో ఆ పిల్లర్కి కూడా వీళ్ళు ప్లాస్టిక్ ట్రిమ్ ఇచ్చి పియానో బ్లాక్లో డిజైన్ మాత్రం పర్ఫెక్ట్గా సాటిస్ఫైయింగ్ గానే వీళ్ళు దీన్ని అయితే ఇక్కడ ప్యూర్గా అడ్జస్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ పైన రూఫ్ చూసుకున్నా కూడా యాక్చువల్గా మన దగ్గర ఉన్న కార్ మాత్రము ఇది ఒక గ్రాఫిక్ అయితే చాలా మటుకు ప్లేస్ చేశారు. ఇది పెయింట్ జాబ్ కాదు, యాక్చువల్గా ఒరిజినల్గా ఈ కార్ అయితే బ్లాక్ కలర్, దాని మీద మాత్రం మనకి గ్రాఫిక్ వర్క్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇలాంటి గ్రాఫిక్ వర్క్స్తో ఈ యొక్క ఎంజీ మనకి డిఫరెంట్ వేరియంట్స్లో అయితే కనబడుతూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఒకవేళ సైడ్ చూసుకున్నాం ఒక రిక్వెస్ట్ సెన్సార్ అటు సైడ్ అండ్ ఇటు సైడ్ ఇచ్చి దాని యొక్క డోర్ ఓపెనింగ్ కూడా మనకి కంప్లీట్గా క్రోమ్ మెటీరియల్ అయితే తీయడం జరిగింది. చాలా ఈజీగా ఉంది వెహికల్ యాక్సెస్ కూడా. డోర్ చూడండి ఎంత పెద్దగా హ్యూజ్గా ఓపెన్ అయిందో. మనం యాక్చువల్గా దీన్ని ఇంటీరియర్ చూసుకున్నాము, అదొక సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నానోలు చూసాం, చాలా చూసాం, కానీ ఈ యొక్క ఎంజీలో మనకి ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ యొక్క టచ్ అండ్ ఫీల్ మాత్రం ఎప్పుడు మనల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. సో మనము ఈ బుడ్డి కార్లో మరి ఎంత రేంజ్ ఎంత బ్యాటరీ ఇచ్చారని చూసుకుంటేనైతే దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ వీళ్ళు 17.3 kWh అయితే ఇచ్చారు. బ్యాటరీ టైప్ వచ్చేసి లిథియం అయాన్. అండ్ దీన్ని ARAI రేంజ్ అంటే ఐడియల్ రేంజ్ వచ్చేసి 230, టు బీ ప్రాక్టికల్ 180 వరకు రావచ్చు. అండ్ ఒకవేళ ఛార్జింగ్ చూసుకుంటే 3.3 kW ఏసీ ఛార్జర్ అనుకో 0 to 100% 7 అవర్స్లో అయిపోతుంది. అండ్ 3.3 kW ఏసీ ఛార్జర్ 10 to 80% మాత్రం మనకి 5 అవర్స్లోనే ఖతం అవుతుంది. అండ్ ఇంకొకటి దీంట్లో నీకు ఎటువంటి మోటార్ ఇచ్చారంటే PMSM, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిట్ ఫర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. అండ్ దీని యొక్క పవర్ వచ్చేసి 42 హార్స్ పవర్ అండ్ టార్క్ వచ్చేసి 110 Nm. ఈ బుడ్డిదానికి 110 Nm ఇస్ పర్ఫెక్ట్ ఫిట్ అని చెప్తాను నేనైతే. అండ్ గేర్ బాక్స్ ఆబ్వియస్లీ 1 స్పీడ్ ఆటోమేటిక్. అండ్ యాక్చువల్గా టు బి వెరీ సర్ప్రైజింగ్ ఈ యొక్క వెహికల్ వెయిట్ మాత్రం 817 kgs. ఇంత బుడ్డి కార్కి 817 kgs అంటే మ్యాక్సిమం వెయిట్ ఏడపోయి ఉంటుంది, ఆబ్వియస్లీ బెడ్ లాంటి బ్యాటరీకే పోయి ఉంటుంది. సర్లే ఫస్ట్ మనమైతే దీన్ని లోపలికి వెళ్ళిపోయి
వీళ్ళు ఇంత రిచ్ ఇంటీరియర్స్ ఎలా అడ్జస్ట్ చేశారు అండ్ మనకి డైలీ డ్రైవింగ్కి ఏమేమి బాగా పనికొస్తాయి కూడా లోపలికి వెళ్ళి చెక్అవుట్ చేద్దాం. సో బేసిక్గా ఈ కార్లో స్ట్రేంజ్ థింగ్స్ కొన్ని చెప్తాను. ఏంటంటే సహజంగా మనకి ఏ వెహికల్ అయినా ఆన్ చేయడానికి ఈ మధ్య ఇంతకుముందు అయితే కీ ఇస్తుండే, ఇప్పుడైతే మనకి స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంటుండే. ఈ వెహికల్కి అవి ఏమీ లేవు. మరి ఎలా ఆన్ చేయాలి దీన్ని అంటే కీ లోపల ఉండాలి అండ్ బ్రేక్ పెడల్ని మాత్రం లాంగ్ ప్రెస్ చేస్తే నీకు అక్కడ రెడీ అని వస్తుంది. అండ్ ఇంకోటి వెహికల్ ఎట్లా ఆఫ్ చేయాలో తెలుసా నీకు? బటన్ లేనప్పుడు ఎట్లా ఆఫ్ చేస్తాం? ఆబ్వియస్లీ ఆఫ్ చేయలేం. మరి దీనికి ఏంటి ఫీచర్ అంటే నువ్వు డోర్ వేసేసి దూరంగా వెళ్ళిపోవాలి, ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. లేదు అంటే ఈ యొక్క స్టీరింగ్ ఒక ప్యానెల్ కింద నీకు ఒక బటన్ ఉంటుంది, అది నొక్కితే అప్పుడు నీకు యూనిట్స్ అన్ని ఆఫ్ అయితే బయటకి దిగి మనము లాక్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. ఇవి కొంచెం స్ట్రేంజ్ అనిపించిన కొన్ని సర్ప్రైజింగ్ అండ్ వెరీ హ్యాపీ ఫీచర్స్ అయితే కొన్ని మాత్రం దీంట్లో ఉన్నాయి. అవేంటో లోపల డిస్కస్ చేసేద్దాం, వచ్చేసేయండి. సో బేసిక్ అయితే మనం ఈ ఎంజీ కామెడీ యొక్క ఇంటీరియర్కి అయితే వచ్చాము. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే వీళ్ళు ఏదైతే లైట్ కలర్స్ వాడడం జరిగిందో దానివల్ల నీ కళ్ళకి మాత్రం వెహికల్ చాలా పెద్దగా ఉందని ఒక ఫీలింగ్ అయితే వస్తావు. అండ్ ఒకవేళ మెటీరియల్ వైజ్ చూసుకున్నా కూడా వీళ్ళ యొక్క డాష్ బోర్డ్కి వాడిన సాఫ్ట్ మెటీరియల్ కానీ, ఇక్కడ వీళ్ళు ఏదైతే సిల్వర్ ప్లాస్టిక్ ఇచ్చారో అది బాగుంది. అండ్ మెయిన్గా ఈ ఏసీ వెంట్స్ ముందు కప్ హోల్డర్స్ ఇచ్చారు చూడు, అదైతే అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఈ ఎండలకి బాటిల్ ఏడబెట్టాలో అర్థం కావట్లే. నేను చక్కగా ఇట్లా ఇచ్చిరనుకో దాని ముందు పెట్టేస్తే మనకు వాటర్ బాటిల్ మాత్రం ఎప్పుడు చిల్లుగా అయితే కనబడుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ నువ్వు డాష్ బోర్డ్ లేఅవుట్ చూసుకున్నా కూడా మన ఐసైట్కి ఎంత నీట్గా కిందకైతే దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు వైట్ ఇంటీరియర్స్ వాడారు. ఎన్ని రోజులు ఇది వస్తుందో తెలియదు కానీ ఇది మాత్రం మంచి సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఈ కార్లో నీకు ఎటువంటి గ్లో బాక్స్ అయితే ఉండదు కింద అండ్ పైన కూడా, కాబట్టి లిటిల్ బిట్ ఆఫ్ స్టోరేజ్ ఏరియా కోసం ఇక్కడనే మనకి డాష్ బోర్డ్కి లిటిల్ బిట్ ఆఫ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ నువ్వు ఏసీ యూనిట్ ఒక సెక్షన్ చూసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చుకుంటూ అమేజింగ్ ప్లాస్టిక్ క్వాలిటీ తోటి అండ్ క్రోమ్ ఫినిషింగ్ తోటి వీళ్ళు ఇక్కడైతే దాని యొక్క ఏసీ కంట్రోల్స్ ఇచ్చారు. అండ్ ఒకవేళ మనం ఏసీ నాబ్స్ చూసుకున్నా కూడా ఇవి కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈజీ టు వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు, సైడ్కి కానీ అప్ అండ్ డౌన్ కానీ. అండ్ ఇవి కూడా కంప్లీట్గా నీకు క్రోమ్తో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఒకవేళ నువ్వు ఇక్కడ దాని ఫ్రంట్ యొక్క స్క్రీన్ చూసుకున్నావు అనుకో, ఇట్ సైడ్ వచ్చేసి మనకి 10.25 ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ ఇట్ సైడ్ వచ్చేసి 10.25 ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే ఏదైతే డిజైన్ ఇచ్చారో దానివల్ల మనకు అనిపిస్తుంది దీంట్లో అడాస్ ఉందని, కాకపోతే అవి ఏం ఫీచర్స్ లేకపోయినా డిజైన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకో హైలైట్ థింగ్ ఏంటంటే ఈ కార్లో మనం లైట్స్ ఆన్ చేసినా, ఇండికేటర్స్ ఆన్ చేసినా, బ్రేక్ ఎప్పుడైతే వేసినప్పుడు వెనక లైట్ వెలుగుతుందో ఆ గ్రాఫిక్స్లన్నీ నీకు ఇక్కడనే ఈ యొక్క గ్రాఫిక్స్ డిజైన్లో కనబడుతూ ఉంటుంది. అండ్ స్టీరింగ్ చూసుకుంటేనైతే చాలా క్యూట్గా అండ్ అటొక ఐపాడ్ ఇచ్చినట్టయితే చాలా నీట్గా అయితే దీని డిజైన్ ఉంది. అండ్ ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా హాయిగా ఉంది, ఎందుకంటే 2 months ఆఫ్ ద టైం మనం ట్రాఫిక్లో ఉంటాము అండ్ మనకి ఏది ఇరిటేటింగ్ అవ్వకపోతే ఇంకా బెటర్గా అయితే రైడ్ చేయొచ్చు. కాకపోతే ఈ యొక్క కలర్స్ మాత్రం విత్ ఇన్ టైం ఆబ్వియస్లీ ఫేడ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క వెహికల్స్కి మనకి చూసుకుంటే ప్లెంటీ అమౌంట్ ఆఫ్ ప్లేస్ నీకు కాళ్ళ దగ్గర అయితే ఉంది, ఎంత చక్కగా ఆడుకోవచ్చు. అండ్ దీని యొక్క ఛార్జింగ్ కంట్రోల్స్ ఎక్కడ ఉన్నాయంటే ఈ యొక్క డాష్ బోర్డ్ కింద అయితే నీకు వీళ్ళు ఛార్జింగ్ కంట్రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 2 వెయిట్ క్యారీ చేయడానికి హుక్స్ అయితే ఇచ్చారు. అండ్ దాని యొక్క కేజీ మాత్రం మనకి జస్ట్ 500 grams వరకు మాత్రమే నువ్వు ఇక్కడ పెట్టుకోవడానికి వీళ్ళు ఫెసిలిటీస్ ఇచ్చారు. అండ్ ఒకవేళ నువ్వు కింద దాని బేస్ చూసుకున్నా కూడా ఇక్కడ నీకు కొన్ని లాక్స్ కనబడుతుంటాయి. అవి ఏంటి అంటే మనకి ఫుట్ రెస్ట్ వేసినప్పుడు కంపెనీవి దాంతో లాక్ చేసుకోవచ్చు. అండ్ ఈ కార్లో ఒకవేళ నువ్వు చూసుకుంటేనైతే నీకు ఇలా కూర్చున్నప్పుడు ఈ గ్లాస్ చాలా హ్యూజ్ ఉండడం వల్ల అండ్ ఈ క్వార్టర్ గ్లాసెస్ అండ్ అతి పెద్దదైన ఈ సైడ్ యొక్క మిరర్స్ వల్ల నీకు ఆ క్లమ్జీ ఫీలింగ్ అయితే రాకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రేర్ వ్యూ మిర్రర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి మన ఏదైతే లైట్ కమాండ్స్ ఉంటాయో అవి ఇక్కడ నుంచి ఇస్తాం. అండ్ దీనికి యొక్క పార్కింగ్ లైట్స్ కూడా వాళ్ళు పైన అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పైన చూసుకుంటేనైతే నీకు అటు ఇటు వీళ్ళు సన్ షేడర్స్ అయితే ఇవ్వడం జరిగింది. రెండింటికైతే మిరర్స్ వీళ్ళు చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ థింగ్ బాగా అట్రాక్షన్ ఈజీ టు డ్రైవ్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్లో నీకు ఈ యొక్క గేర్ షిఫ్టింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటేనైతే నీకు రోటరీ గేర్ షిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ ఎలక్ట్రానిక్ బ్రేక్. అండ్ మనకి ఇక్కడనే రైట్ సైడ్ వచ్చేసి మన డ్రైవర్ సైడ్ వచ్చేసి 1 touch అప్ 1 touch డౌన్ దీని యొక్క మిర్రర్. అండ్ అవుట్ సైడ్ కూడా ఎలక్ట్రానికల్లీ నువ్వు మిర్రర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నీకు ఎట్లాగో మిర్రర్స్ ఓపెన్ కావు కాబట్టి దానికైతే బటన్స్ ఏం లేవు. అండ్ స్టోరేజ్ ఏరియా చూసుకున్నా కూడా ఇక్కడ అయితే కప్ హోల్డర్ అండ్ ఫ్యూ అమౌంట్ ఆఫ్ మెటీరియల్ అయితే పెట్టుకోవచ్చు. మెయిన్గా ఈ వెహికల్లో సైడ్ డోర్కి మాత్రం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు. అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా ఫ్యాబ్రిక్ ఇవ్వడం వల్ల ఓకే, కాకపోతే మళ్ళీ చెప్తున్నా స్టెయిన్స్ మాత్రం ఖచ్చితం అండ్ గ్యారంటీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే
నానో కంటే చిన్న ఉన్నా కూడా నీకు ప్లెంటీ అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఈ కార్ దగ్గర మాత్రం ఇంత హ్యూజ్ ప్లేస్ ఇవ్వడం వల్ల నీకు మెయిన్గా ఆ ఒక కంజెషన్ యొక్క ఫీలింగ్ రాదు. అండ్ సిటీకి మాత్రం పర్ఫెక్ట్గా అని చెప్పుకోవచ్చు. మనము ఒకసారి బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడ అసలు ఏమైనా ఫీచర్లు ఇచ్చిరా లేదా కూడా చెక్అవుట్ చేద్దాం. పెద్ద పెద్ద ఎస్యూవీల్లో మనకి ఎప్పుడైతే థర్డ్ రోకి వెళ్తామో ఎన్నో కష్టాలు పడుతుంటాం కదా. ఈ యొక్క బుడ్డి కార్లో మాత్రం దీని యొక్క సెకండ్ రోకి పోవడం మాత్రం చాలా ఈజీ, సింపుల్, ఏం చేయని అవసరం లేదు. జస్ట్ మనం డోర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఫ్రంట్ సీట్ ఉంది కదా, దీన్ని ముందుకు స్లైడ్ చేసేసి మనము దీని యొక్క రిక్లైనర్ ఏదైతే మనకి లివర్ ఇస్తారో దాన్ని పుల్ చేసామనుకో అది ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోయింది. చాలా ఈజీగా అయితే మనం దీనిలోకి ఎక్కేయచ్చు. సో ప్రస్తుతం అయితే నేనైతే కార్లోకి ఎక్కేస్తే నీకు ఫస్ట్ ఇక్కడ నుంచి కనబడేది ఏంటి అంటే ఈ ఫ్రంట్ ఏదైతే మనకి డ్రైవర్ సీట్ ఉందో దానికి వీళ్ళు ఒక హోల్డర్ అయితే ఇచ్చారు. అండ్ పైన అటు ఇటు నీకు హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరిగింది గ్రిప్ కోసము. అండ్ వెనక కూడా నీకు గుడ్ అమౌంట్ ఆఫ్ వ్యూ ఏరియా ఉండాలి కాబట్టి హ్యూజ్ మిరర్స్ అయితే ఇచ్చారు. దాని మించి ఇక్కడ ఏం లేదు. అండ్ నీకు వెనక కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ 3 ప్లేస్ అంటే ముగ్గురు కూర్చోవడానికి కాదు ఇది. వెనక మాత్రం సేఫ్టీ కోసం సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇవేవి లెదర్ సీట్స్ అయితే కాదు, కంప్లీట్లీ ఫ్యాబ్రిక్. అండ్ బ్యాక్ సైడ్ ఒకవేళ చూసుకుంటే నేను 5'9" హైట్. అండ్ టు బి వెరీ ఫ్రాంక్ సిటీలో కాబట్టి మనం ఎక్కువసేపు అయినా కూర్చోవచ్చు, దీంట్లో ప్రాబ్లం లేదు. హైవేస్ మాత్రం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ నీకు థై సపోర్ట్ అనేది లేదు. అండ్ ఆబ్వియస్లీ వెనక ఇట్లా ఎవరైనా ముందు కూర్చున్నప్పుడు మనం వెనక ఇరికిపోయిన ఫీలింగ్ మాత్రం ఉండదు కాబట్టి ప్రస్తుతం అయితే అంతే, వెనక ఏం లేదు. సో బేసిక్గా డోర్ ఉంది, లోపల జాగలేదు. అది ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లోర్ చేయడానికి మనమైతే ఈ కార్ని తీసుకొచ్చాం. మళ్ళీ చెప్తున్నా, ఇది నువ్వు ఒక సెకండరీ వెహికల్కి మాత్రం పర్ఫెక్ట్ ఫిట్ అని చెప్పుకోవచ్చు. యాక్టివా బదులు ఇది వాడుకోవచ్చు. ఆబ్వియస్లీ యాక్టివాస్ ల్యాక్ అండ్ దిస్ ఇస్ 10 lakh అని చెప్పొచ్చు. కానీ కాకపోతే చాలామందికి ఈ రోజులలో ఉన్న చిరాక్కి సిటీలలో ఇది ఒక బెస్ట్ కంపానియన్. బ్యాక్ సైడ్ అసలు మనం ఏమైనా పెట్టుకోగలుగుతామా, ఇంత పెద్ద డోర్ ఇచ్చారు కదా అంటే ఒకసారి ఇటు సైడ్ వచ్చేసి అని చూపిస్తా. సో మనం దాని యొక్క రేర్ డోర్ ఇక్కడ నుంచి ఎలక్ట్రానికల్గా అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. ఓపెన్ అయింది. సో ద హ్యూజ్ డోర్ ఓపెన్ అయినప్పుడు మనకి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవేం పెట్టుకోకుండా నేనైతే చెప్తా. ఒకవేళ నువ్వు ఓన్లీ ఇద్దరే ట్రావెల్ చేస్తున్నారనుకో ఆబ్వియస్లీ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ రూమ్. కాకపోతే నీకు ఇక్కడ ఏం పెట్టుకోవడానికి అయితే లేదు, ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అయితే పడుతుంది. లేదు నేను పెట్టుకొని తీరుతా అన్నావు అనుకో ఈ రెండు ఇట్లా ఓపెన్ చేసేసి మనకి ఈ యొక్క బూట్ ఏరియాని అయితే నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఐ విల్ కాల్ ఇట్ 2-seater విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ లగేజ్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇది 2-seaterకి మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఇది మన డిజైన్. అండ్ ఇక్కడ ఒకవేళ చూసుకుంటేనైతే నీకు ఒకవేళ ఎలక్ట్రానికల్ ఇది పని చేయకపోతే లోపల సైడ్ నుంచి నీకు ఇది ఓపెన్ చేసుకొని కేబుల్ త్రూ నువ్వు ఈ యొక్క రేర్ డోర్ని మాత్రం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం దీన్ని ప్రస్తుతం మూసేద్దాం. సో మెయిన్గా ఇది మన వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్. అండ్ మరి 17.3 kWh బ్యాటరీ ప్యాక్ ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ వీళ్ళు ఇచ్చిన పవర్ అండ్ టార్క్కి ఇది రోడ్డు మీద ఎలా ఉంటుంది అండ్ దీని యొక్క పార్కింగ్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీ ఎలా ఉంటుందో మనం ఒకసారి డ్రైవ్కి వెళ్ళి చూద్దాం. సో బేసిక్గా ఈ కార్ ఆన్ చేయడానికి చాలా సింపుల్ టెక్నిక్. ఎటువంటి స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉండదు. మనము జస్ట్ బ్రేక్ పెడల్ మీద లాంగ్ ప్రెస్ చేయగానే మనకు అక్కడ రెడీ అనేది వచ్చేస్తుంది. ఈ రోటరీ షిఫ్టర్ తోటి మనం ప్రస్తుతం అయితే డ్రైవ్లో వేసుకున్నాం. సరే ఇవన్నీ ఓకే. అసలు మరి దీని యొక్క వారంటీ ఏంటి అంటే చెప్పాం కదా, నీకు ఐదర్ 8 years వారంటీ ఆన్ బ్యాటరీ ఇస్తారు, లేదంటే 1.2 lakh kilometers వరకు టెన్షనే లేదు. అండ్ దీన్ని ఎలా కొనాలి అంటే నీకు 2 విధానాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్, అంటే బ్యాటరీ వాళ్ళది కార్ నీది, లేదంటే కంప్లీట్గా నువ్వు కార్ని ఓన్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఒకవేళ నువ్వు దీన్ని కానీ నార్మల్గా కొనేద్దాం అనుకున్నావు అనుకో దీంట్లో వచ్చేసి నీకు కంప్లీట్గా 7 వేరియంట్స్ ఉన్నాయి. 6,99,800 రూపీస్ నుంచి ఇది 9,94,800 ఎక్స్-షోరూమ్ అయితే ఉంది. ఒకవేళ నువ్వు బ్యాస్లో కొన్నావు అనుకో దాని యొక్క ప్రైస్ స్టార్టింగ్ 4,99,800, హై ఎండ్ మోడల్ వచ్చేసి 7,65,800. మరి బ్యాటరీకి ఎంత కట్టాలి అంటే 2.5 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే కట్టాల్సి ఉంటుంది. అండ్ దీనిలో కలర్స్ మాత్రం బోలెడ్ అయితే ఉన్నాయి, రకరకాలుగా అయితే ఇచ్చారు వీళ్ళు. నార్మల్గా అయితే నీకు కలర్స్ దీనివి 5 దొరుకుతాయి. అలా కాదు నాకు స్టిక్కర్స్తో కావాలి అనుకున్నావు అనుకో దీంట్లో నీకు 7 కలర్స్ అయితే వస్తాయి. అలా కాకుండా కామెట్ లిట్ ప్యాక్ అనేది దాంట్లో మాత్రం నీకు కంప్లీట్గా 4 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సరే మరి ప్రస్తుతం అయితే మనము డ్రైవ్కి వెళ్ళిపోతాము. సో బేసిక్ అయితే మనం చాలా నీట్గా అయితే ఇంజిన్ ఆన్ చేసేసినాము. జస్ట్ రోటరీ స్విచ్ మీద నువ్వు డీకి పెట్టుకొని హ్యాండ్ బ్రేక్ మనం కింద సైడ్ ప్రెస్ చేయగానే మనకి అయితే రిలీజ్ అవుతుంది. చాలా ఈజీ బ్రో నడపడం మాత్రం, ఓపెన్ చెప్తున్నాను. చాలా బుడ్డిగా ఉంది కారు. ఎంత ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటే అంత ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ నువ్వు ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్న సౌండ్ అయితే వస్తూ ఉంటుంది. బై మిస్టేక్ కూడా దీన్ని స్పీడ్గా మాత్రం తిప్పకండి. చిన్న బుడ్డి టైర్లు కదా, టర్నింగ్ రేడియస్ చిన్నగానే ఉంటుంది. అండ్
టాపుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ప్యూర్గా సిటీ డ్రైవ్, అంటే రోజు ట్రాఫిక్లో నానా దరిద్రాలు చూసుకుంటూ పోతుంటాం కదా, అలా కాకుండా బ్యూటిఫుల్గా ఏసీ వేసుకొని మంచి మ్యూజిక్తో వెళ్ళాలనుకుంటే మనమైతే ఈ కార్ని చూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ వెహికల్లో నీకు 2 స్పీకర్స్ అయితే మనకు ఉంటాయి, డీసెంట్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో అయితే నీకు వైర్లెస్ ఉంది. డ్రైవింగ్ గురించి చెప్పుకుంటే మాత్రం ఇమ్మీడియట్ థ్రాటిల్ రెస్పాన్స్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా దీని యొక్క సౌండ్ మాత్రం ఏమి రాదు. అండ్ లో ఆన్ మెయింటెనెన్స్, కొన్నామంటే ఇక అయిపోయింది, మనం సేవింగ్లోకి పోయినట్టే, పెద్దగా మనం మెయింటైన్ చేయాల్సింది ఏం లేదు. జస్ట్ చూడండి ఎంత ఈజీగా ఆడుకుంటున్నాను కార్ని, మాత్రం చాలా ఈజీగా నువ్వు దీన్ని డ్రైవ్ చేసుకోవచ్చు. మెయిన్గా నాకు ఈ కార్లో ఏమేమి మిస్ అయినాయని ఒకవేళ అడుగుతున్నామైతే, మనం ఈరోజు ఒకవేళ దీన్ని మనం 10 లక్షలకి తీసుకున్నా కూడా బేసిక్గా ఆబ్వియస్లీ నాకు స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నువ్వు ఇక్కడ చూసుకున్నావు ఎంత లడ్డు సైజు ఉన్నా ఇద్దరు మాత్రం హాయిగా అయితే కూర్చోవచ్చు అనేది నా ఒపీనియన్. అండ్ దీని యొక్క బ్రేకింగ్ మాత్రం అదొక షాకింగ్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా జస్ట్ కాలు మీద ఇలా జస్ట్ మనం బ్రేక్ పెడల్ మీద కాలు పెట్టడం ఆలస్యం, ఇమ్మీడియట్ రెస్పాన్స్కి అయితే మన వెహికల్ బ్రేకింగ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ నువ్వు ఫ్రంట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్ ఏదైతే ఇచ్చిరో 10.25 ఇంచ్, దాంట్లో నీకు ఏమేమి కనబడుతున్నాయి అంటే స్పీడు, ఆడోమీటరు, రేంజ్, బ్యాటరీ యొక్క పర్సంటేజ్, లెఫ్ట్ సైడ్కి వచ్చేసి వోల్టేజ్ అండ్ కరెంట్ యాంపియర్స్లో చూపిస్తుంది. ఏ మోడ్లో ఉన్నాం, ఎకో మోడ్లో ఉన్నాము, ఏ మోడ్లో అని. అండ్ దీనికి రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంది కాబట్టి దాని యొక్క గ్రాఫ్ కూడా నీకు అక్కడ వస్తూ ఉంటుంది. బేసిక్ అయితే నేనైతే సీట్ బెల్ట్ పెట్టలేదు, పాపం నీట్గా ఫాస్ట్ అండ్ యార్ సీట్ బెల్ట్ అని చెప్తుంది, మనం అయినా వేసుకోవట్లేదు, చిన్న స్పీడ్స్ అయిపోతున్నాం కదా అని. అండ్ బ్యూటిఫుల్గా ఏంటి నచ్చింది అంటే ట్రాఫిక్లో దీన్ని మనం ఈజీగా మనము కట్స్ కొట్టడం కానీ, అండ్ ఇరుకు బొక్కల్లోకి మనం పోతూ ఉంటాం మాటికి, అండ్ అక్కడ మాత్రం పార్కింగ్ ప్లేస్ అన్లిమిటెడ్గా మనకైతే దొరికేస్తుంది. పెద్ద కార్లు అంటే ఛాలెంజ్, కానీ ఈ చిన్నబుడి దాన్ని ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు మనము. బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఇది మాత్రం సెకండరీ కార్ లెక్క పెట్టుకోవడం అయితే 100% పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. లేదు నాకు 10 lakhs దీనికి బెటర్ లేదు, ఇంకో కార్ ఏమైనా చెప్పొచ్చు కదా బ్రో అంటే, కరెక్ట్ కార్ అంటే టాటా టియాగో ఈవీ అయితే మనకి ప్రస్తుతం అయితే సేల్లో ఉంది. కాకపోతే నీకు ఇంత రిచ్ ఇంటీరియర్స్ అయితే ఉండవు ఆ కార్లో. అండ్ వీళ్ళు ఏదైతే వర్క్ పెట్టారో ప్లాస్టిక్స్ మీద, లెదర్ మీద, టచ్ అండ్ ఫెల్ మీద టాటా అంతవరం పెట్టదు. అండ్ చూడండి ఎంత ప్లేస్ ఉందో నాకు కూడా కాల్ దగ్గర. అండ్ టెక్నాలజీ వైజ్ కూడా నువ్వు ఫోన్ త్రూ కూడా దీంతో కొన్ని కమాండ్స్ అయితే నువ్వు రన్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క సైజ్తో నీకు బెనిఫిట్ చెప్పాను కదా, ట్రాఫిక్లో మాత్రం హ్యాజిల్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఎవ్రీడే ఆఫీస్ అప్ అండ్ డౌన్ మాత్రం పర్ఫెక్ట్ కంపెనీ. ఒకవేళ రేంజ్ వైజ్ చూసుకున్న వీళ్ళు 230 ఇచ్చారు కాబట్టి దాంట్లో మ్యాక్సిమం మనం తీసేసినా కూడా 150 వచ్చినా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ వైజ్ మాత్రం మనం చాలా సేవ్ చేయబోతున్నాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ యాక్చువల్గా చాలామంది పైసలు సేవ్ చేయడానికి కొంటున్నారు అనుకుంటే ఈ యొక్క కార్ కొనడం బెటర్. ఏ 20 30 lakhs పెట్టి కొన్నాం అనుకో మన జిందగీలో సేవ్ చేయం. ఎందుకంటే మనం కొనే కార్ ఫర్ ఎగ్జాంపుల్ 13 lakhs అనుకో, దాని మీద మనం 7 లక్షలు 8 లక్షల ఫ్యూయల్ కింద తెలియక ఖర్చు పెడుతుంటాం. అదే ఇదనుకో అడిది తిప్పి 10 లక్షలకు వచ్చినా కూడా మోస్ట్లీ నువ్వు ఎండేది 13-14 lakhsకి ఎండేతో నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది డివైడెడ్ బై మన పెట్రోల్ ప్రైస్. కాకపోతే మనం పెట్టే ప్రైస్కి మరి ఇది ప్యూర్ వర్తా అంటే దీంట్లో మ్యాక్సిమం ఆఫ్ ద కాస్ట్ నీకు బ్యాటరీ ప్యాక్కి వెళ్ళిపోతుంది. అండ్ ఛార్జింగ్ కూడా యాక్చువల్గా చెప్పాలంటే వేరే కార్స్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం జల్దీనే అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఈరోజు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అంటే అంత పర్ఫెక్ట్గా లేకపోయినా ఓకే నువ్వు మేనేజ్ చేసుకో, సిటీలోనే కాబట్టి నీకు పెద్దగా ఇబ్బంది అయితే నువ్వు ఫేస్ చేయమని నా ఫీలింగ్. మెయిన్గా మీరు చూసుకుంటేనైతే నేను ఎక్కడైతే కూర్చుని ఉన్నానో నా సైడ్ నుంచి, అంటే నా బ్యాక్ని ఎక్కడైతే కూర్చుని నా వెనక నుంచి దీని యొక్క సైడ్ మిరర్స్ వచ్చుకుంటూ అతి పెద్ద విండ్షీల్డ్ స్క్రీన్ అయితే ఇచ్చారు కదా, కావన్ వల్ల నీకు ఏమనిపిస్తుంది అంటే కారు ఎక్కడ నీకు చిన్నగా ఉన్నట్టు అనిపించదు. కాకపోతే బయట రోడ్డు మీద పోతుంది మాత్రం మనం ఈ బస్సులో, ఫార్చునర్లో, పెద్ద పెద్ద కార్లు చూసినప్పుడు కొంచెం క్రింజ్ ఫీలింగ్ వస్తుంది, ఏంది ఇంత చిన్న దాంట్లో తిరుగుతున్నాయని. కాకపోతే మనము డెసిషన్ తీసుకునే ముందే బాగా ఆలోచించి తీసుకోవాలి. కాకపోతే ఈ కారు మాత్రం 10 లక్షలకి ఈరోజు చూసుకుంటేనైతే ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్తాను నేనైతే. అండ్ మెయిన్గా వ్యూ కానీ క్వాలిటీ కానీ మనకి కొంచెం కాంప్రమైజ్ చేస్తూ ఉంటుంది. ఎస్ నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గానే ఉందని నేను మోస్ట్లీ, అంటే నేనైతే బ్యాస్ అనుకున్నాం కానీ పెద్దగా ఏం తేడా లేదు. సో ఫుల్ ప్రైస్ కొనేయడమే బెటర్ అని నా ఫీలింగ్. ఫ్యామిలీకి అయితే బై మిస్టేక్ కూడా ఈ కార్ తీసుకునే అవసరం లేదు. మనము బేసిక్గా ఇది చెప్తున్నాం కదా, ఓన్లీ ఒక సింగిల్ పర్సన్ ఆర్ 2 persons బేసిక్గా సిటీలో మంచిగా ఎంజాయ్ చేయడానికి హ్యాజిల్ ఫ్రీగా, టెన్షన్ లేకుండా హాయిగా ఒక రైడ్ వేసుకోవడానికి మాత్రం పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. ప్రైమరీ కార్ మాత్రం వేరేది ఉండంగా దీన్ని సెకండరీ కార్ కింద కన్సిడర్ చేయడానికి ఎన్నో మనకి రీజన్స్ అయితే ఉన్నాయి ఈ కార్లో. ప్రస్తుతం మన డ్రైవింగ్ గురించి చెప్పడం అయితే ప్రాపర్ ఒక ఎలక్ట్రిక్ వెహికల్తో ఎంత ఫన్ అయితే కావాలో అంత ఫన్ అయితే వెహికల్ ఇస్తుంది మనకి. అండ్ దీని యొక్క మోడ్స్లో కూడా నీకు పెద్దగా చేంజ్ ఏమి అనిపించదు పవర్లో. సో మనం ఎక్కడలోనే అయితే డ్రైవ్ చేస్తున్నాం.
ఇమీడియట్ థ్రాటల్ రెస్పాన్స్ అండ్ అమేజింగ్ బ్రేక్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్స్ మాత్రం కొంచెం హార్డ్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో నాకు కొంత కాన్ఫిడెన్స్ రావట్లే స్పీడ్గా తిప్పడానికి. టాపిల్ అయిపోయింది, ఇంకో పైసలు వేయాల్సి ఉంటుంది కదా. సో అది ప్రస్తుతం అయితే మన ఈ యొక్క క్యూటెస్ట్ లిటిలెస్ట్ కార్ గురించి అయితే మనము ఈరోజు తెలుసుకున్నాం. నెక్స్ట్ మరి ఏ కార్ గురించి మీరు చూస్తున్నారో కార్ పేరు మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇట్లాగే నేను సపోర్ట్ చేస్తూ మన సబ్స్క్రైబ్ బటన్ నోటిఫికేషన్ చూసేటోళ్ళంతా అండ్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అండ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.